guys, hello everyone, welcome back to my channel. So in this video I'm going to explain how to score good marks in intermediate 2A, which is going to happen tomorrow. I hope all you know that question paper format aithe idi. So first very short, next meeku long answers aithe istaru. So listen guys, నేను only question paper ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేస్తే గుడ్ స్కోర్ వస్తుంది మాత్రమే చెప్తాను. సో లిజన్ కేర్ఫుల్లీ. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓపెన్ చేయండి. ఐ హోప్ ఆల్ యూ నో దీంట్లో అయితే మీకు 7 క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు మేజర్ మార్క్స్ స్కోర్ చేసేదే ఇక్కడ లాంగ్ ఆన్సర్ సెక్షన్లో కదా. సో ఇక్కడ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం చాయిస్ తీసుకోకండి. తీసుకుంటే ఓన్లీ 1 యూనిట్ తీసుకోండి, నాట్ మోర్ దెన్ దాట్. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే చాయిస్ తీసుకొని చదివితే మీరు అనుకున్న క్వశ్చన్స్ రాకపోవచ్చు కదా ఎగ్జామ్లో. సో ఎట్ దట్ టైమ్ యూ మే లూజ్ మార్క్స్. సో దాట్ మీరు చాయిస్ తీసుకొని చదవకండి. సో ఎనీవే మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కదా అవుట్ ఆఫ్ 7. సో మీకు ఆ 5 క్వశ్చన్స్ వచ్చి ఉంటే ఏం కాదు, వెరీ గుడ్. ఇఫ్ రాకపోతే ట్రిక్ ఫాలో అవ్వండి. అది ఏంటి అంటే ఫర్ సపోజ్ మీకు అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ ఓన్లీ 3 or 4 క్వశ్చన్సే పర్ఫెక్ట్గా వచ్చు, మిగతా 2 క్వశ్చన్స్ రావు అనుకోండి. సో ఆ టైంలో ఈ ట్రిక్ యూజ్ చేయండి. ఎలా అంటే ఫస్ట్ మీకు పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే రాయండి. సో హాఫ్ వచ్చిన ఆన్సర్స్ మాత్రం అసలు అటెంప్ట్ చేయొద్దు. మీకు ఏదైతే పర్ఫెక్ట్ వచ్చో ఆ 2-3 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి ఫస్ట్. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్స్కి మూవ్ అయిపోండి. సో దీంట్లో కూడా సేమ్ ట్రిక్ యూజ్ చేయండి. మీరు 4 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి కదా అవుట్ ఆఫ్ 7. సో ఇఫ్ మీకు వస్తే ఏం కాదు ఆల్ 4 క్వశ్చన్స్, ఆర్ మీకు 2 or 3 వచ్చాయనుకోండి, అవి అయితే రాసేయండి ఫస్ట్. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్కి వెళ్ళిపోండి. సో దీంట్లో అయితే మీరు నో చాయిస్ కదా, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఆల్ 10 క్వశ్చన్స్. యూ విల్ గెట్ 20 మార్క్స్ ఫర్ దట్. నెక్స్ట్ మళ్ళీ లాంగ్ ఆన్సర్ సెక్షన్కి వెళ్ళిపోండి. సో దాంట్లో అయితే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదో వాటి గురించి ఆలోచించండి. సో ఇఫ్ మీకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ పూర్తిగా తెలిసింది అనుకోండి, దెన్ యూ కెన్ అటెంప్ట్. ఇఫ్ మీకు హాఫే తెలుసు అనుకోండి, సో ఆ టైంలో మీకు ఏదైతే క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా వచ్చో, ఏదైతే క్వశ్చన్స్ ఆల్రెడీ అటెంప్ట్ చేశారో ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేరేది వేసేసి. బట్ ఈ ట్రిక్ అందరూ అన్ని చోట్ల యూజ్ చేయకూడదు. ఎవరైతే మంచిగా ప్రజెంటేషన్ ఇస్తారో ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో పర్ఫెక్ట్గా, సో వాళ్ళు మాత్రం అటెంప్ట్ చేయండి. ఇలా 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఇలా చేయండి. ఇఫ్ మీకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మొత్తానికి తెలియని టైంలో మాత్రమే యూజ్ చేయండి. మీకు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ హాఫ్ గుర్తుంది అనుకోండి, సో హాఫ్ ఆన్సర్ రాసేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. సేమ్ ఇదే ట్రిక్ మీరు 4 మార్క్స్ క్వశ్చన్లో కూడా యూజ్ చేయండి, బట్ ఓన్లీ ఫర్ 1 క్వశ్చన్. అండ్ మేక్ షూర్ దట్ మీరు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ని యూజ్ చేయండి. నెక్స్ట్ వెరీ షార్ట్ అయితే మీరు తెలుసు అన్నీ అయితే అటెంప్ట్ చేయాలి. 2 మార్క్స్ క్వశ్చన్లో మాత్రం మీరు ఏ ట్రిక్ని యూజ్ చేయొద్దు, మీకు వచ్చినవి అయితే రాసేయండి అంతే. Thank you guys, this is what I want to explain. So if you like the video then please like and share and subscribe to my channel. So until then, bye bye.